2008లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించిన టీఎన్జీఓ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని లబ్ధిదారులు గత 286 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా తమ స్థలాలు తమకు స్వాధీనం చేయలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాతి సీఎంలు కాలయాపన చేస్తున్నారని టీఎన్జీఓ నేత సత్యనారాయణ గౌడ్ అంటున్నారు. ఈ అంశంపై ఢిల్లీకి చెందిన హనుమాన్ సేవా ట్రస్ట్ స్పందించింది. పదవీ విరమణ చేసిన అనేక మంది తెలంగాణ ఉద్యోగులకు చెందిన స్థలాలను కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఆక్రమించారని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సాధ్వి శ్వేతారెడ్డి ఈరోజు హైదరాబాద్లో చెప్పారు. 20 ఏళ్లుగా ఇంటి జాగాల కోసం ఎదురు చూస్తున్న టీఎన్జీఓ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రోజు చాలా సంతోషంగా ఉంది. 280 రోజులు అంటే గాంధీయ మార్గంలో ఏ పొలిటికల్ సంబంధం లేకుండా దీక్ష చేస్తాము. ఇప్పుడు ఇందాక పేదయుగంలో రాముడికి ఆంజనేయ స్వామి ఎంత సపోర్ట్గా ఉన్నాడు. ఈరోజు ఢిల్లీ నుంచి అంటే నా కుర్తుతో సంబంధం పెట్టి శ్వేతారెడ్డి గారికి మా 5,000 మంది ఉద్యోగులు తరపుసి ఆమెకు అభినందన తెలియజేసుకోవడం. ఎందుకంటే ఈరోజు భగవంతుడు వచ్చి ఆశ్రమించంట సంతోషంగా మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతవరకు ఏ పొలిటికల్ సంబంధం లేకుండా ఎంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాస్తవమే. మరి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ల్యాండ్ రిటర్న్ తీసుకోలేదు, గుండాలు వచ్చి దీన్ని ఆక్యుపై చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చే 1 ఇయర్కే రాత్రే మరి మా వాచ్మెన్ షూట్ చేసి మరి ఈ కొన్న కమిషనర్ గారికి మహంత్ గారు కూడా విన్నపం ఇస్తే దాన్ని కూడా రెవెన్యూ సబ్జెక్ట్ కాబట్టి నాకు సంబంధం లేని చెప్పడం, నన్ను భయపెట్టేసుకుని రకరకాల ఇబ్బంది పెడితే మరి కోర్టుకు పోతే మరి 17 ఎకరాలు రాత్రి 100 మంది గుండాలు వచ్చి 17 ఎకరాలు దాన్ని మరి గతంలో ఇదే సబ్జెక్టు ఈ 190 ఎకరాలు ఈ ల్యాండ్ అని నాదని చెప్పి నర్సింగరావు ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం సుప్రీంకోర్టు క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ ఏంటంటే ఈ నర్సింగరావు ల్యాండ్ ఉందా లేదా తెలిసి వచ్చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి నేనే సూసైడ్ నుంచి అప్పీల్ చేసుకుంటే దాన్ని సిఎస్ సోమేష్ కుమార్ గారు అప్పుడున్నాడు, కలెక్టర్ గారు, ఆర్డీ గారు, ఎంఆర్ఓ అంతా దీన్ని ఎంక్వైరీ చేసి నర్సింగరావు అనే వ్యక్తి రికార్డులో ఎక్కడ లేదు, ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఆల్రెడీ దీంతో 2014 గవర్నమెంట్ మేము వచ్చి రిజర్వ్ చేస్తుంది కాబట్టి దీన్ని 80% గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ కాదని ఆ కలెక్టర్ గారు ఇచ్చారు. మరి ప్రభుత్వాలు మాడినంత మాత్రాన మరి నారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు రావడం ఏంటి? ఇప్పుడే చెప్తున్నా, నారాయణ రెడ్డి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ అంటే రాజుతో సంబంధం. కలెక్టర్ మారుతూ ఉంటారు, మా ప్రభుత్వాలు మారుతూ ఉంటే, మంత్రులు మారుతుంటే, కానీ కలెక్టర్ నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు పెద్ద ఉద్యోగమే, చిన్న ఉద్యోగం తప్ప నీకు ఎప్పుడైనా ప్రభుత్వాలు మాట్లాడితే ప్రభుత్వం మాట్లాడితే ఎప్పటికైనా గతంలో ఏమైనా సిలక్షన్ గతి నీకు నారాయణ కూడా కడతాను మీడియం గత తెలియజేసుకోవడం. మరి గత ప్రభుత్వం కూడా దీన్ని ఎన్నో రకరకాల ఇబ్బందులు దీన్ని ల్యాండ్ ఇంకా తీసుకుందంటే లీగల్గా తీసుకొని రైట్ లేదని చెప్పి, ఎందుకంటే 2014లో ఈ 36 సర్వే నెంబర్ అప్పుడు లేవట్ అయింది. దీన్ని మాటిగే చేసినాము, సొసైటీ మీద రీసెర్చ్ కూడా అయింది, 18 కోట్లు డెవలప్ చేసినాము, 25 కోట్లు మన ప్రభుత్వం కట్టినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన మాత్రం ప్రభుత్వం మారుతూ ఉంటే, కలెక్టర్ మారుతూ ఉంటే ఇక్కడ ఉన్న 4 సంఘాలకు ఇచ్చారండి. 4 సంఘాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఇల్లు కట్టుకున్నారు. మా సంఘంకి వచ్చాక ఏపీ ఎన్జిఓస్ గతంలో ఉమ్మడి గవర్నమెంట్ ఉంది కాబట్టి సొసైటీ 2009లో విడిపోయి అక్కడ ఏపీ తెలంగాణ లేకుండా ఒక ఐకమత్యాన్ని కలిసి ఉన్నాం. మేము ఇక్కడ 2014 బైఫర్కేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ ఉందో అందరూ కలుపుకొని ఈరోజు అంబల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాం. ఇది ఈ ఇష్యూను మన జేఏసీ టేకప్ చేసుకుని జేఏసీలో కూడా మా ఇష్యూ కూడా 3 నెంబర్ 4 నెంబర్ పెట్టింది కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా తల్లి మీద పిల్లలు అడిగితే రాష్ట్రం మన తల్లి దగ్గర అన్నం పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తాము, మీ దగ్గరికి ఎవరు రౌడీలో గుండాలు వచ్చి ఆక్రమించిన వాళ్ళని అడ్మిట్ చేయండి. ఈరోజు తెలంగాణ టీఎన్జీఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఎంప్లాయీస్ పడుతున్న నరక యాతన గురించి గత సంవత్సరం రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ మీద చాలామంది కబ్జా కోర్ల కన్నులు పడి వీళ్ళు బలైపోతున్నారు. గత ప్రభుత్వంలో మన అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి గారు సేమ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళకు ఈ ల్యాండ్ని అలాట్ చేశారు, సర్వే నెంబర్ 36 and 37. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఆటల వల్ల ఇది అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కో, జానారెడ్డి కొడుకు రఘువీర రెడ్డి వీళ్ళంతా రాత్రికి రాత్రి ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో కుమ్మక్కయి రాత్రికి రాత్రి బోర్డులు బాపేసి రౌడీయిజం, గూండాయిజం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఆధాదూరి వయసులో ఉన్నారు. ముసలి వాళ్ళు 60, 70 వయసులో ఏం పోరాటాలు చేస్తారు? ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి శక్తి ఉండదు కదా. సో ఏదో మందులు వేసుకుంటూ అక్కడ తిరుగుతున్నారు. 2 రోజులు టెంట్లు వేసి తీసేస్తారులే అనుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి అనుకో. వీళ్ళు 2 రోజులు కాదు, 200 రోజుల నుంచి ఇదే టెంట్లు 286
286 రోజుల నుంచి వీళ్ళు ఇదే టెంట్లు కూడా చినిగిపోయినాయి, వర్షాలకి ఎండలకి ఇదే టెంట్ల కింద కూర్చొని సగం కుర్చీలు కూడా ఇరిగిపోయినాయి. కానీ అట్లనే ఆ లొటకా పొటకా కుర్చీల్లో కూర్చొని ఇక్కడే టాబ్లెట్లు వేసుకుంటూ, ఇక్కడే నీళ్ళు తాక్కుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇంటికి పోవడం అనేది వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు. ఎందుకంటే ఈ ల్యాండ్లను సాధించే మేము ఇంట్లోకి పోతామని చెప్పేసి ఇక్కడే అన్నీ చేసుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు, వాళ్ళైతే దగ్గర గచ్చిబౌలి వచ్చేస్తారు. ఈరోజు మీడియా మిత్రులు రావడానికి ఇంత ఎర్రటెండలో 45 సంవత్సరాల డిగ్రీ, నా మొహం చెమటలు చూడండి, ఇక్కడ అందరు చెమటలు కూడా మీరు తీయాలి. కారిపోతున్న ఎర్రటెండల్లో ఏసీల్లో కూర్చొని ప్రభుత్వ పెద్దలు రాత్రి ఇక్కడ కబ్జాలు చేసుకుంటూ హాయిగా కూర్చున్నారండి. ప్రభుత్వాల పెద్దలేమో హాయిగా కూర్చున్నారు. కానీ ఇక్కడ అదే ప్రభుత్వానికి కుక్క చాకిరీ చేసిన బక్క చిక్కిన టీఎన్జిఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులు మాత్రం నీరుగారిపోతున్నారు. రోజుకి వాళ్ళ విశ్వాసం నీరుగారిపోతుంది. ఇందులో ఇందాక అధ్యక్షులు చెప్పినట్టు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకెంతమందికి ప్రాణాలు కోల్పోయారు? ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ అని చెప్పి చాలామంది వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు వీళ్ళు కూడా బలిగొనాలా? ఎంతమంది ఉసురులు తీసుకుంటారు రేవంత్ రెడ్డి అనుకో, ఎంతమంది ప్రాణాలు మీకు కావాలి? మీరు బకాసురులాగా, మీరు ఇట్లా రాక్షసులాగా, రాబందుల్లాగా బక్క చిక్కిన ఈ టేంజ్ మీ ప్రభుత్వాలకు పనిచేసి ఊడిగం చేసి గులాం చేసి చాకిరీ చేసిన రక్తాలనే సగమేమో వాళ్ళు సర్వీస్ టైంలో రక్తం పిండేశారు మీరు, ఇప్పుడు ఇంకో సగం రక్తం పిండేస్తున్నారు. ఈ బక్క చిక్కిన టీఎన్జిఓ భాగ్యనగర్ సొసైటీ సభ్యులకు న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మేము 286 డేస్ నుంచి చేస్తున్నాము. దాదాపు 35 ఇయర్స్. 1991లో రాజశేఖర రెడ్డి గారు డైరెక్టరేట్లో ఉన్న ఉద్యోగులందరికీ ఇవ్వాలని 4 సెక్రటేరియట్ ఎంప్లాయీస్, టీఎన్జిఓస్, ఈ ఏపీ ఎన్జిఓస్ అండ్ హైకోర్టు ఎంప్లాయీస్ 4కి కలిపి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళేమో తీసేసుకున్నారు, తక్కువ ఏరియా కాబట్టి. మాది ఏపీ ఎన్జిఓస్ ఎక్కువ మంది ఉండడం వల్ల, కొంచెం లీడర్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కొద్దిగా జాప్యం జరిగింది. అంతలోపటి మనకి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ముందు సీఎం గారు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ చేసి లిస్ట్ తీసుకురమ్మన్నారు. ఆ లిస్టు వల్ల జాప్యం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, అట్లా సుప్రీంకోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల జాప్యం జరిగింది. లేకపోతే మేము కూడా వాళ్ళలాగా అందరు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, అలాగే ఉండేవాళ్ళము. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇందాక సార్ మేడం చెప్పినట్టు వాళ్ళు వచ్చి ఒక రాత్రులు ఆక్యుపై చేసేసారు నాకు. అయినా కానీ మేము దీక్ష మొదట సార్ చెప్పినట్టు 75-85 ఏళ్ళ మంది వస్తూనే ఉన్నాము, ఈ ల్యాండ్ కోసం వస్తున్నాము. కనీసం సీఎం గారు ఇప్పుడన్నా దయదలిచి మా ల్యాండ్ మేము 18 crores కట్టాము, చూడండి మీరంతా అన్నీ వేశారు. ఇందులో రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, నల్లాలు ఉన్నాయి, తర్వాత సీసీ కెమెరాలతో సహా పెట్టుకున్నాము. రోడ్లు కూడా ఇదివరకు ఇలా లేదండి ల్యాండ్. మీరంతా వచ్చారు ఇందులో లోపలికి అంటే ఈ చాలామంది డైరెక్టర్లు చాలా కష్టార్జితం, నాయక్ సారు వీళ్ళందరూ కూడా కష్టపడి రాళ్ళు మోసి ఈ ఏరియాని ఇలా చేశారు. ఇంత కష్టపడ్డ మా అందరికీ మీరు ఈ విధంగా చేయడం బాగలేదు. సీఎం గారిని మేము అందరి తరపున 4500 మంది ఎంప్లాయీస్ తరపున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు అతి త్వరలో ఇది సెటిల్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. మా లీడర్లు సత్యనారాయణ గౌడ్ గారు నిరక్షణం కష్టపడుతూనే ఉన్నారు, మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ మీరు దయతలిచి మాకు సంతకం పెట్టి మాకు అసలు రెజ్యూమ్ అయిన ల్యాండ్ మీరు ఉట్టి రెస్టరేషన్ లెటర్ మాకు ఇచ్చేస్తే చాలండి. ఆల్రెడీ ఇచ్చిన ల్యాండ్, 4 కల్పించిన ల్యాండ్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇది తీయడానికి లేదు, ఏ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కింద పరిధిలోకి ఇది రాదు. ఇచ్చిన ల్యాండ్ ఇది మాకు ఇచ్చేయాలని మేము మరొకసారి కోరుతున్నాము.